స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 163 నేషనల్ హైవే ఇది. పక్కనే ఈ ప్లాట్ అయినా దాదాపు ఎన్ని చెట్లు అంటే ఒక 30 ఒక చెట్టు 10 ఫీట్లు ఉంటుంది అక్కడ. దీనికి ఈయన పర్మిషన్తో కొట్టించిండా లేకపోతే ఆయన ప్లాట్ కనబడాలని కొట్టించిండా తెలియదు. కానీ ఒక్కసారి దీన్ని ఏమో పరిరక్షణ అంటారు కదా, మన చెట్ల బాధ్యత ఉంటుంది కదా గవర్నమెంట్. చూడండి పెద్ద చెట్లు అన్న దాదాపు 10-12 చెట్లు. ఈ ప్లాట్ ఓన్లీ ఈ ప్లాట్ కనబడడానికి 38 చెట్లు. మరి దీనికి హైవే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరా లేకపోతే ఏంది అనేది మనకు తెలియదు. కానీ చెట్లను కొట్టుడు అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు వానలు పడతలేవు, ఎందుకు పడతలేవు అంటే చెట్లు లేకనే కదా. ఇప్పుడు ఈ హైవే పక్కన చెట్లు పెంచేది ఎందుకు, అందుకే కదా వానలు ఇవ్వాలి, ఉండాలని కదా చెట్లు కొట్టేది. చెట్లు పెంచేది మొత్తం కొట్టేసింది. ఒక 38-39 దాకా చెట్లు ఉంటాయి, అన్నీ కొట్టేసింది, పెద్ద పెద్ద చెట్లు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నా. ఒకసారి కలెక్టర్ గారి వరకు చేరే వరకు చేయండి సార్. అన్న నమస్తే అన్న, నా పేరు ఎల్లెత్తారు. ఇది మన నిడిగొండ నుండి జనగాం పోయే తోవ మన వెంకటేశ్వర పంచాయతీ. ఇది నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది 163. ఈ ప్లాట్ అసలు దాదాపు ఇన్ని చెట్లు కొట్టేసిండు. ఇది నేషనల్ హైవే వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు, దీని మీద ఎందుకు చర్య తీసుకుంటలేదు? ఇది ఎందుకంటే చెట్లు ఉంటేనే వర్షాలు కురుస్తాయి మనకి. వర్షాలు కురిస్తేనే రైతుల పొలాలు కానీ ఏదైనా వర్షాలు కురిస్తేనే కదా మనకి జీవనాధారం. ఇన్ని చెట్లు నిర్దాక్షిణంగా మొత్తంగా అక్కడ నుండి ఈయన ప్లాట్ అవుపడే వరకు అక్కడ నుండి నేషనల్ హైవే వాళ్ళు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తారో అర్థమవుతలేదు. దీని మీద తప్పకుండా నేషనల్ హైవే వాళ్ళు చర్య తీసుకోవాలని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.